హాయ్ అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో 5 మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ గురించి మనమందరం తెలుసుకున్నాం. అయితే ఒక్కరోజు పౌర్ణమి రోజు, ఆ రోజు దత్త పౌర్ణమి ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 12:45 మధ్య మణికర్ణికా ఘాట్లో అపరాహ్న స్నానానికైతే మేము బయలుదేరాం. 10-15 మంది కనుక ఉన్నట్టయితే కలిసి ఒక బోట్ మాట్లాడుకోవచ్చు. లేదు ఒక 5-6 మెంబర్స్ ఉన్నా కూడా షేరింగ్లో మనకి పర్ హెడ్ 200 చొప్పున అక్కడైతే దించేస్తారనమాట. అయితే వారణాసి నగరంలో గంగా నది దశాశ్వమేధ ఘాట్ పక్కన ఈ మణికర్ణికా ఘాట్ అనేది ఉందన్నమాట. అత్యంత పవిత్రమైన శ్మశాన వాటికలలో ఈ మణికర్ణికా ఘాట్ మొట్టమొదటిదని చెప్పుకోవచ్చు. మానవునికి మోక్షాన్ని ప్రసాదించడానికి శివుడే సాక్షాత్తు వచ్చి మరణించిన వారి కుడి చెవిలో రామతారక మంత్రం చెప్పి మరుజన్మ అనేది లేకుండా చేస్తాడని ఇక్కడ శాస్త్రవచనం చెప్తుంది. ఇక్కడ సతీదేవి చెవిపోగు పడడం వల్ల ఈ ఘాట్కు మణికర్ణికా ఘాట్ అని పేరు వచ్చిందట. అంతేకాకుండా శక్తిపీఠాలలో ఒకటిగా ఈ మణికర్ణికా ఘాట్ దగ్గర గౌరీకుండం అని కూడా సాక్షాత్తు విష్ణుమూర్తే దీన్ని సుదర్శన చక్రంతో నిర్మించాడని కూడా చెప్తారు. మేము కరెక్ట్ 11:30 కల్లా దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉన్నటువంటి ఈ మణికర్ణికా ఘాట్ దగ్గరికి బోట్ మాట్లాడుకొని మేమైతే కరెక్ట్గా 12 గంటల వరకు ఇక్కడ విష్ణుమూర్తి స్థాపించినటువంటి విష్ణుగుండం మణికర్ణికా ఘాట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే విష్ణుమూర్తి స్థాపించినటువంటి గుండం నుంచి వాటరు గోరువెచ్చగా వేడిగా వస్తాయండి. అది చాలా చాలా వెచ్చగా అనిపిస్తుంది. తప్పకుండా అక్కడ మన్నును అలాగే ఆ నీటిని స్పృశించి దండం పెట్టుకొని మనం అప్పుడు మణికర్ణికా ఘాట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత సతీ సమేతంగా మొట్టమొదట ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ పండితుల యొక్క మీరేం చేయాలంటే పండితుల యొక్క సంకల్పం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఊరు కాని ఊరు వచ్చాము, ఇంత పెద్దగా ఇక్కడ దూరం వచ్చినప్పుడు ఇక్కడ తిథి నక్షత్రం వారము అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం యొక్క మహిమ మణికర్ణికా ఘాట్లో స్నానం చేసిన అపరాహ్న స్నానం యొక్క పూర్తి ఫలితం మనకు దక్కాలంటే తప్పకుండా పండితుడి యొక్క సంకల్పంతో గనక మనం తీసుకొని స్నానం చేసినట్టయితే మనకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందట. ఎన్నో ఖర్చు చేస్తాం, పండితులకు ఒక 516 రూపాయలు ఇస్తే వాళ్ళు సంకల్పం ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు అద్భుతంగా చెప్తారండి. అలాంటి సంకల్పం మనకు చెప్పరాదనమాట. సో ఈ ఫలితం ఈ స్నాన ఫలితం మనకు పూర్తిగా దక్కాలంటే ఖచ్చితంగా పండితుడితో మీరైతే చెప్పించుకోవాలి. అతని నంబర్ ఏంటి, ఇక్కడ మణికర్ణికా ఘాట్ దగ్గర మెయిన్గా ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అనమాట. సో నేను వాళ్ళ నంబరు అన్నీ కూడా మీకు లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో చూడండి. మొట్టమొదటగా ఇక్కడ ముత్తైదుల మందరం కూడా ఒకరికొకరం బొట్టు పెట్టుకొని ఆ తర్వాత పసుపును ఒంటికి చేతులకి మొహానికి చెవులకి వీళ్ళంతా కూడా రాసుకొని సతీ సమేతంగా ఉంటే 11 మునుకలు అయితే చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఉన్నది ఉన్నట్టు సంకల్పం పెడుతున్నాను, ఒకసారి తప్పకుండా చూడండి. చాలామంది కూడా అంటే మొట్టమొదటిగా కాశీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, తెలిసి తెలియక ఇలాంటి సంకల్పం చెప్పుకోవాలని ఎవరికి తెలియదు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్గా మృత్తిక, గంగమ్మ యొక్క మృత్తిక మట్టితో మనకు స్నానం చేస్తారు, అది కూడా తప్పకుండా చూడండి. नाम संवत्सरे चंद्रमानेन क्रोधी नाम संवत्सरे सूर्य दक्षिणायने माघशीर्ष मासे शुक्ल पक्षे पूर्णिमायाम आदिवासर नितायाम मनस्लुमी गोत्रम सकुटुंबानां सर्वांगवानां क्षेम धैर्य वीर्य अभय विजय आयु आरोग्य ऐश्वर्य चतुर्भुज बलपुरुषार्थ प्राप्त्यर्थं यह जर्मनी पूर्व जर्मनी जन्म जन्मांतरेषु बाल यौवन कौमार वार्धकेषु वृद्धावस्थासु ग्राणः चक्षु इषपर्शन अलेख्य लेखन अपूज्य पूजन पापानां सुरापानां करणस्तेव गुरुतल्पगमन निरर्थक बुद्धि विवेक बहुकाल अभ्यस्तान संकलीकरण मदनीकरण अपात्रीकरण जाति
ध्वंसकरण कर्मलोप जनितानां गो विक्रय रस विक्रय कन्या विक्रय नीली विक्रय खेचरादि जंतु विक्रय गूढ़हिंसा बाल्यहिंसा सग्रामे त्याग उपासना त्याग संध्या त्याग भैया दूध है ना संध्या त्याग देव त्याग स्त्रीवध बालवध जीववध अनादृष्टि कृमकीटादि गणान्न भोजन गणान्न भोजन गड़कान्न भोजन चित्रान्न भोजन मलिच्छान्न भोजन वटपत्र ब्राह्मण निंदा गुरु निंदा शास्त्र निंदा वेद निंदा तीर्थ निंदा आचार निंदा पापाना भोजन सयन गमनादि कृतकायिक वाचिक मानसिक सांतरिक ज्ञाता ज्ञात सकल दोष सकल पाप सकल रोग विमोचन सिद्ध्यर्थम श्री मणिकर्णिक. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఈశ్వరుని అనుగ్రహం కోసం ముక్కోటి దేవతలు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:45 వరకు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారని పురాణ శాస్త్రం చెప్తుంది. అందుకే దీనినే అపరాహ్న స్నానంగా చెప్పుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలోనే మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. మీరంతా చూశారు కదండి పండితుడు ఎలా చెప్పాడో. ఖచ్చితంగా ఇక్కడ ఏ పండితుడు ఒక్కో సమయానికి దొరకకపోవచ్చు. కానీ దొరికినప్పుడు మాత్రం మనం సంకల్పపూర్వకంగా ఇలా స్నానం చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలకు కూడా అది చెల్లుతుందని చెప్తారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా పిండ ప్రదానం అనేది చాలా విశేషమండి. ఇక్కడ కాశీలో మొత్తం ఎన్ని ఘాట్లున్నా కేదార్ ఘాట్ దగ్గర అలాగే మణికర్ణిక ఘాట్ దగ్గర పిండ ప్రదానం ఎవరైతే చేస్తారో చాలా విముక్తి కలుగుతుందని చెప్తారు. అయితే పిండ ప్రదానం అలాగే ఇక్కడ చూస్తున్నారా పంతులు గారు మాకు మృత్తికా స్నానం అంటే గంగమ్మ నది ఒడ్డున ఉన్నటువంటి మృత్తిక అంటే మట్టిని తెచ్చి పంతులు గారి చేతిలో తీసుకొని ఏదో శ్లోకం చదివి అది మాకిచ్చి మేమంతా కూడా పూసుకొని సూర్యుడిని చూస్తూ మృత్తికా సంకల్పం చెప్తూ మాకు ఇక్కడ పూజ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు ఒకసారి వినండి. కొంచెం నీళ్ళు పోసుకోండి మిట్టిలు ఇలాగ చేయండి. కొంచెం చెప్పండి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృతకే హరమే పాపం జన్మయా దోష కృతం మృతం ఆరోగ్యం మమ గాత్రాన్ని సర్వాంగే సులేప్య. బాగా రాసుకోండి మిట్టి రాసుకోండి. बोट 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 अंकल नो प्रॉब्लम अश्वक्रांति रथक्रांति विष्णुक्रांति सुंदरे भक्तके हर में అది ఎల్లదు వెనకాల కట్టేశారు. నీళ్ళు పట్టుకోండి అమ్మా, నీళ్ళు పట్టుకోండి. చెప్పండి. మమ సకుటుంబ సపరివార ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం వంతరక్ష వంతవృద్ధి సిద్ధ్యర్థం కాశీవాస నివాస లాభ సిద్ధ్యర్థం ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఉత్తర ఉన్నతి సిద్ధ్యర్థం మమ గంగా స్నానం पूर्णिमा स्नान दंपति स्नान चक्रपुष्कर स्नान सिद्ध्यर्थम मम पितृदेवता स्वर्गलोक वैकुंठलोक विष्णुलोक प्राप्त्यर्थम काशी ब्राह्मण को वस्त्रपात्र गोदान दंपति भोजन పెద్దలకు స్వయం పాక ఇప్పుడు దానం ఎంత ఇస్తారా? దంపతి భోజనం మామూలు 516. మాకు అక్కడ సంకల్పంగా చెప్పినందుకు 516 రూపాయలు అడిగారు. అందులోనూ పిండ ప్రదానం కూడా చేశామండి. పిండ ప్రదానం మనకు మన పెద్దలకి పితృపక్షాలలో మనం అమావాస్య రోజు పెడుతుంటాం. ప్రతి అమావాస్య కూడా మనం సమర్పిస్తుంటాం, తిథులు చేస్తూ ఉంటాం.
కానీ కాశీలో కానీ గయాలో కానీ మన 7 తరాల నుంచి ఎదురు చూస్తుంటారట. ఒక్కరైనా వచ్చి ఇక్కడ శివుడి దగ్గర మనకు పిండ ప్రదానం చేసి విముక్తి కలిగిస్తారని. మరి అలాంటప్పుడు మనం 3 తరాల పేర్లను మనం గుర్తుంచుకోవాలని పంతులు గారు చెప్పారు. అంటే ఎవరైతే పిండం పెడుతున్నారో వాళ్ళ నాన్న, తాత, ఆ తర్వాత ముత్తాత, ఈ 3 పేర్లకు సరిపడా పిండ ప్రదానాలు అక్కడ చేయిస్తారు. సంకల్పపూర్వకంగా చాలా చాలా బాగా చేయించారు. సో మీలో కూడా ఎవరైనా వెళ్తే కాశీలో కానీ గయాలో కానీ పిండ ప్రదానం చేయొచ్చు. మెయిన్గా కాశీలో అయితే కేదార్ ఘాట్లో లేదంటే మణికర్ణికా ఘాట్లో పిండ ప్రదానం అయితే చేస్తారనమాట. మేమైతే అక్కడ చేస్తామని అనుకోలేదు, కానీ 2 పనులు మాకు అదే రోజు జరిగిపోయాయి. సో మేము స్వయంపాకం అంటే పౌర్ణమి విశేషం కాబట్టి స్వయంపాక దానం కింద బ్రాహ్మణులకు మనం ఇస్తాం కదా, సో దానికి పిండ ప్రదానాలకి అలాగే మణికర్ణిక స్నానం సంకల్పానికి 1600 రూపాయలు అయితే ఇచ్చామండి. అన్నిటికీ కలిపి 500 చొప్పున 1600 రూపాయలు అయితే ఇచ్చాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మణికర్ణిక ఘాట్లో ప్రొద్దున 11 గంటలకు వస్తే మాకు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 2:30-3 అయిందనమాట. సో ఆకలేసింది, ఇక రూమ్కైనా వెళ్ళిపోదాం, లేదంటే బయట ఎక్కడైనా వెళ్తుంటే మధ్యలో స్నాక్స్ అయినా తీసుకుందాం అనుకొని 3 గంటలకి బయలుదేరే టైంలో అద్భుతమైతే జరిగింది. ఆ రోజు దత్త పౌర్ణిమ, దత్త జయంతి కాబట్టి మాకు దత్తుడి యొక్క పాదుకలు శ్రీ నృసింహస్వామి సమర్పించినటువంటి అక్కడ పాదుకలు ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి స్వామిని దండం పెట్టుకున్నాను. నేను లోపలైతే షూట్ చేయలేదు విగ్రహాన్ని, పాదుకలని. సో అక్కడ అందరూ కూడా స్వామి దత్త జయంతి పౌర్ణమి సందర్భంగా దీక్ష పెడుతున్నారు. పూరీలు, 3 రకాల కూరగాయలు, అలాగే స్వీట్స్ అన్నీ పెట్టారండి. మనస్ఫూర్తిగా కడుపు నిండా ఆ భిక్షను స్వీకరించాం. ఆకలితో ఉన్న భక్తులకు ఆ దత్తాత్రేయుడే స్వయంగా ఇక్కడికి రప్పించుకున్నాడు అని అనిపించింది. ఎందుకంటే దత్త పౌర్ణమి రోజు దత్తుడు భిక్ష దొరకడం అంటే మామూలు మాట కాదు. అందులోనూ కాశీలో అనుకోకుండా అక్కడ భిక్షను కూడా స్వీకరించి మనస్ఫూర్తిగా మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి పెద్దలకి పిండ తర్పణాలు చేసి అక్కడ ఉన్నటువంటి రత్నేశ్వర ఆలయంలో స్వామిని కూడా దర్శించుకొని మేమైతే ఇక బయలుదేరామన్నమాట. దత్త జయంతి రోజు మణికర్ణిక ఘాట్లో అపరాహ్న స్నానం చేయడం, ఆ తర్వాత పిండ ప్రదానం చేయడం, ఆ తర్వాత అనుకోకుండా దత్తాత్రేయ స్వామి గుడి కనిపించి అందులో గర్భగుడిలో దత్త జయంతి సందర్భంగా భిక్షను స్వీకరించడం, ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు లీలగా నేనైతే భావించానన్నమాట. చివరగా ఈ పంతులు గారి యొక్క అమన్ తివారీ అన్నమాట. ఈయన మణికర్ణిక ఘాట్లో మెయిన్ ప్రధాన అర్చకులు. మీరు పిండ ప్రదానాలు చేయాలనుకున్నా, సంకల్పం చేయాలనుకున్నా ఖచ్చితంగా వీరికి మాత్రం కాంటాక్ట్ కావచ్చు. మీరు అక్కడి దాకా వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయించుకోవాలనుకుంటేనే వాళ్ళకు కాల్ చేసి మాట్లాడండి. లేదు అంటే ఎవరికి కూడా కాల్ చేసి డిస్టర్బ్ అయితే చేయొద్దు. కాశీకి సంబంధించిన మరిన్ని అద్భుతమైన విషయాలతో మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఓం నమః శివాయ.